హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక సూపర్ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు ద సిస్టమ్. వన్ లైనర్ ఏంటంటే ఆర్మీలోని స్పెషల్ ఆఫీసర్ ను మోసం చేసి జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమాలో చూద్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? సీన్ కట్ చేస్తే ఓ లైటింగ్ తక్కువగా ఉన్న గదిలో డ్రగ్స్ తయారు చేసి వాటిని ప్యాకింగ్ చేయడం కనిపిస్తుంటుంది. సడన్ గా టెర్రీ పేరుతో ఉన్న ఒక వ్యక్తి అక్కడకు వస్తాడు. అక్కడ డబ్బులు కొంత డ్రగ్స్ తీసుకుని పరారవుతాడు. కొన్ని క్షణాల్లోనే పోలీసులు అతన్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకునేందుకు అతని వేలి ముద్రలను తీసుకుంటారు. టెర్రీ స్పెషల్ ఆర్మీ ఫోర్సెస్ లో జాబ్ చేయడం తెలుసుకుని బిత్తరపోతారు పోలీసులు. అతను మంచి ఆఫీసర్ గా చాలా కూడా పొందుతాడు. ఆఫ్ఘనిస్తాన్, నైజీరియా, ఇరాక్ లాంటి దేశాల్లో అమెరికా తరపున యుద్ధం కూడా చేస్తాడు. రికార్డులన్నీ స్టడీ చేసిన సూపరింటెండెంట్ హార్వీ టెర్రీని అతని వద్దకు పిలిపించుకుంటాడు. ఇంత పెద్ద ఆఫీసర్ గా ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చిందని అడుగుతాడు. అప్పుడు టెర్రీ, ఎప్పటి వరకు అయితే ప్రభుత్వానికి నా అవసరం ఉంటుందో అప్పటి వరకు నాకు సంబంధించిన అన్ని పనులను చేసి పెట్టిందని చెప్పాడు. స్పెషల్ ఆర్మీ ఫోర్స్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తన కూతురు బాగా జబ్బు పడిందని, ఇల్లు గడవడానికి కూడా మనీ లేకుండా పోయిందని అంటాడు. అందుకే చోరీ చేయాల్సి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా విన్న హార్వీ టెర్రీకి ఓ ఆఫర్ ఇస్తాడు. నిన్ను ఓ మిషన్ కోసం పంపిస్తాను. జైల్లో లూకస్ అనే జైలర్ ఖైదీల మధ్య ఫైటింగ్ పోటీలు పెట్టి బాగా సంపాదిస్తున్నాడు. అలాగే ఆ జైలులో డ్రగ్స్ మాఫియా కూడా నడుస్తుంది. మాఫియా డాన్లకు అతని గురించి పూర్తిగా తెలుసు. అతన్ని పట్టుకోవడం పోలీసులకు బాగా కష్టమవుతోంది. అందువల్ల నిన్ను ఖైదీగా జైలులోకి పంపించి లూకస్ కు సంబంధించిన సమాచారం అంతా రాబడతానని హార్వీ అంటాడు. అప్పుడు ఈ దారుణాలను అన్నింటినీ ప్రపంచం ముందు ఉంచుదామని నమ్మబలుకుతాడు. ఈ మిషన్ లో టెర్రీ సక్సెస్ అయితే నీ పైన ఉన్న అన్ని కేసులను రద్దు చేస్తాం. నీ బిడ్డ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ఖర్చులను పెట్టుకుంటామని అంటాడు. ఈ మాటలు విన్న టెర్రీ సరేనంటాడు. జైలులోని గదిలో నీకు ఓ ఫోన్ ను అరేంజ్ చేస్తానని టెర్రీకి చెప్తాడు. అక్కడ ఉన్న ఎవిడెన్స్ లను ఫోన్ ద్వారా నాకు చేరవేద్దు అని అంటాడు. సీన్ కట్ చేస్తే టెర్రీని జైలుకు పంపిస్తాడు హార్వీ. జైలులో ఉండే లెఫ్టినెంట్ కిలియన్ రూల్స్ అన్ని ఖైదీలకు వివరిస్తాడు. అలాగే వాళ్ళ మెడపై ఇంజెక్షన్ చేసి ఓ చిప్ ను అందులో ఉంచుతాడు. ఈ చిప్ ద్వారా ఖైదీల ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి ఏర్పాటు చేస్తారు. తర్వాత టెర్రీ తనకు కేటాయించిన రూమ్ కు వెళ్తాడు. ఆ గదిలో తన బెడ్ కింద హార్వీ పంపించిన ఫోన్ ను తీసుకుంటాడు. రెండో రోజు తను తినడానికి వెళ్తే జేమ్స్ అనే ఖైదీ అక్కడ కనిపిస్తాడు. టెర్రీపై జబర్దస్తీ చేస్తూ గొడవకు దిగుతాడు. నేను ఇక్కడ ఎవరితో గొడవ పడడానికి రాలేదని టెర్రీ చెప్తాడు. ఆ తర్వాత జైలు వెలుపలకు వెళ్లిన టెర్రీ వద్దకు ఫ్రూ అనే ఖైదీ వస్తాడు. వచ్చి తమ గ్యాంగ్ లో చేరమని చెప్తాడు. టెర్రీ అతని ఆఫర్ ను తిరస్కరించి తన రూమ్ కు వస్తాడు. ఇంతలో జేమ్స్ అతని బ్యాచ్ టెర్రీపై అటాక్ చేయడానికి వస్తారు. టెర్రీ తెలివిగా వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా వాళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఇంతలో అక్కడకు బోన్స్ అనే ఖైదీ వచ్చి టెర్రీకి హెల్ప్ చేస్తాడు. గార్డ్స్ వచ్చి అందరినీ పట్టుకుని వేర్వేరు గదుల్లో బంధిస్తారు. ఇదంతా తెలుసుకున్న లూకస్ జేమ్స్ వద్దకు వచ్చి ఫైటింగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని హుకుం జారీ చేస్తాడు. అలాగే టెర్రీని తన ఆఫీస్ కు పిలుస్తాడు లూకాస్. జైలులో జరిగే ఫైటింగ్ టోర్నమెంట్ గురించి చెప్తాడు. టెర్రీ ఆర్మీలో పనిచేశాడని లూకాస్ కు ఆల్రెడీ తెలుసు. అయినప్పటికీ టెర్రీని మంచి ఫైటర్ గా తయారు చేసి బాగా సంపాదించాలని డిసైడ్ అవుతాడు. అందుకే పోటీలకు రెడీ కావాలని అంటాడు. నువ్వు రెగ్యులర్ గా పోటీల్లో పాల్గొని విన్ అవుతా ఉంటే త్వరగా నిన్ను జైలు నుంచి పంపించేస్తానని టెర్రీకి లూకాస్ ఆఫర్ ఇస్తాడు. అప్పుడు నువ్వు జైలు నుంచి బయటకు వెళ్లి నీ కూతుర్ని బాగా చూసుకోవచ్చని అంటాడు. టెర్రీకి ఇలా అనేక విధాలుగా చెప్పి ఫైటింగ్ సూట్ కూడా ఇస్తాడు. ఆఫీసర్ జీనాను టెర్రీని కొత్త రూమ్ లో వదిలి రమ్మని లూకాస్ చెప్తాడు. ఆ గదిలో బోన్స్ కూడా ఉంటాడు. చాలా షార్ట్ టైం లోనే ఇద్దరు మంచి దోస్తులు అవుతారు. ఆ తర్వాత ఫోన్ తీసుకుని హార్వీకి జైల్లో జరగబోతున్న ఫైటింగ్ పోటీల గురించి మెసేజ్ చేస్తాడు. అలాగే పోటీ పేరుతో చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారని మెసేజ్ పెడతాడు. మరోవైపు బోన్స్ జైల్లో ఉన్న డిఫరెంట్ గ్యాంగ్ల గురించి చెప్తాడు. ఫ్రూ జైల్లో జరిగే పోటీల్లో ఛాంపియన్ గా ఉన్నాడని అంటాడు. ఇప్పటి వరకు అతన్ని ఎవ్వరూ ఓడించలేదు. ఆ రోజు సాయంత్రం జైల్లోని అండర్ గ్రౌండ్ కు టెర్రీని గార్డ్స్ తీసుకుని వెళ్తారు. అక్కడ పోటీలు స్టార్ట్ కాబోతున్నాయి. అక్కడ ఫైటింగ్ కు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. వరల్డ్ వైడ్ గా ఉన్న ధనవంతులంతా ఫైటర్లపై బెట్లు పెడుతూ ఉంటారు. ఇదంతా సాక్ష్యంగా చూపేందుకు
టెర్రీ సీక్రెట్ గా తన ఫోన్ లో డిఫరెంట్ వీడియోలు షూట్ చేస్తాడు. ఇంకోవైపు లూకాస్ పోటీలను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తా ఉంటాడు. ఈ పోటీలు ఫ్రూ ఇంకో ఇద్దరు ఫైటర్ల మధ్య జరుగుతుంటాయి. ఫ్రూ చాలా ఈజీగా ఇద్దరు ఫైటర్లను చిత్తుగా ఓడిస్తాడు. ఇక ఫైట్ చేయాల్సిన వంతు టెర్రీకి వస్తుంది. ఇప్పుడు టెర్రీ ఎంపీరియో అనే ఖైదీతో ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎంపీరియో పళ్ళు రాక్షసుడికి ఉన్నట్లు ఉంటాయి. అయితే బోన్స్ ఎంపీరియో వీక్నెస్ లు ఏంటో ముందే టెర్రీకి చెప్తాడు. దీంతో టెర్రీ ఒక్కటే ఒక్క పంచుతో ఎంపీరియోను మట్టి కనిపిస్తాడు. పోటీలు అయిపోయిన తర్వాత ఫ్రూ లూకాస్ వద్దకు వెళ్తాడు. తన విడుదలకు సంబంధించి రిక్వెస్ట్ చేస్తాడు. అయితే నువ్వు ఛాంపియన్ అయిన తర్వాత విడుదల చేస్తానని మాట ఇస్తాడు. అందుకోసం నువ్వు ఇంకో పోటీని గెలవాల్సి ఉందని అంటాడు. ఆ తర్వాత నిన్ను విడుదల చేస్తానని అంటాడు. ఈ పోటీలో విన్ అయిన తర్వాత తనను విడుదల చేయకపోతే తన గ్యాంగ్ తో కలిసి జైలులో విధ్వంసం సృష్టిస్తానని లూకాస్ ను హెచ్చరిస్తాడు ఫ్రూ. లూకాస్ కు ఆల్రెడీ ఫ్రూ గురించి బాగా తెలుసు. ఫ్రూ జైల్లో ఉన్న అందరు ఖైదీలకు లీడర్ గా మారాడని. సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత జైలుకు టెర్రీని కలుసుకునేందుకు జెన్నెట్ అనే లాయర్ వస్తుంది. ఆమె సైన్యానికి సంబంధించిన వ్యక్తులను విడుదల చేయడానికి వర్క్ చేస్తుంటుంది. టెర్రీకి సంబంధించిన కేసును కూడా వాదించి జైలు నుంచి విడుదల చేపిస్తానని చెబుతుంది. కానీ టెర్రీ ఓ మిషన్ లో ఉండడం వల్ల జెన్నెట్ ఇస్తానన్న సహాయాన్ని వద్దని చెప్తాడు. ఆ తర్వాత బోన్స్ తో కలిసి ఫైటింగ్ పోటీల కోసం బాగా ట్రైన్ అవ్వడంపై కాన్సంట్రేషన్ చేస్తాడు. ఎందుకంటే జరగబోయే ఫైటింగ్ చాలా భయంకరంగా ఉండబోతుంది కాబట్టి. కొద్ది రోజుల్లోనే ఫైటింగ్ పోటీలు రానే వస్తాయి. టెర్రీ తనపై ఫైట్ చేయడానికి వచ్చిన పోటీదారులను అందరినీ ఒక్కటే ఒక్క పంచుతో చుక్కలు చూపిస్తూ విన్ అవుతూ వస్తుంటాడు. ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది. పడుకునే ముందు బోన్స్ ను నువ్వు అసలు జైలుకి ఎందుకు రావాల్సి వచ్చిందని అడుగుతాడు టెర్రీ. తన సిస్టర్ ను ఓ వ్యక్తి రేప్ చేయబోతే కోపంలో అతన్ని కొడితే చనిపోయాడని, అందుకే తనను అరెస్ట్ చేశారని అతడు అంటాడు. అప్పుడు అర్థం అవుతుంది బోన్స్ చెడ్డ వ్యక్తి కాదని. అటు టెర్రీని చూసిన సాటి ఖైదీలు ప్రమాదకరమైన వ్యక్తిగా భావిస్తుంటారు. ఒక రోజు ఇద్దరు ఖైదీలు సడన్ గా కత్తితో టెర్రీపై దాడి చేస్తారు. ఇంతలో జీనా అనే ఆఫీసర్ అతన్ని సేవ్ చేయడానికి వస్తుంది. టెర్రీని పొడిచేందుకు ఓ ఖైదీ యత్నించగా అంతలో జీనా అడ్డుపడుతుంది. ఆ కత్తి జీనాకు గుచ్చుకుంటుంది. కత్తితో పొడిచిన ఖైదీ అక్కడ నుంచి పరారవుతాడు. వెంటనే టెర్రీ జీనాను జైల్లోని హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత లూకాస్ టెర్రీని తన గదిలోకి పిలిచి జీనా ప్రాణాలను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఒకవేళ ఆమె చనిపోయినట్లయితే లూకాస్ జాబ్ ఖచ్చితంగా పోయేది. త్వరగా ఫ్రూతో ఫైటింగ్ పోటీ పెడితే గెలిచి అక్కడ నుంచి వెళ్లిపోతానని టెర్రీ లూకాస్ తో చెప్తాడు. కానీ లూకాస్ కంతా తెలుసు ఫ్రూకు చెందిన గూండాలే టెర్రీపై అటాక్ చేసి చంపేందుకు ట్రై చేశారని. అందుకే లూకాస్ తన గార్డు కిలియన్ కి చెప్పి టెర్రీపై అటాక్ చేసిన వ్యక్తిని కాల్చి చంపిస్తాడు. తన గ్రూప్ లో మిత్రుడు చనిపోవడంతో టెర్రీపై ఫ్రూ చాలా కోపం పెంచుకుంటాడు. టెర్రీపై పగ తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు. అయితే టెర్రీ వీటన్నిటిని పట్టించుకోకుండా పూర్తిగా తన ట్రైనింగ్ పైనే కాన్సంట్రేషన్ చేస్తాడు. ఆ తర్వాత త్వరలోనే జైల్లోని ఛాంపియన్ తో తను పోటీకి దిగుతున్నానని హార్వీకి మెసేజ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే ఫైటింగ్ పోటీల చివరి రోజు రానే వచ్చింది. టెర్రీ ఫ్రూ ఫైటింగ్ పై భారీగా బెట్టింగ్ కాయాలని లూకాస్ అనుకుంటాడు. ఇక పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులంతా టాప్ ఫైటర్లపై బెట్టింగ్ పెట్టడం స్టార్ట్ చేస్తారు. కొన్ని నిమిషాల్లోనే ఇద్దరు ఫైటర్లు హోరాహోరీగా తలపడుతుంటారు. ఇంతలో టెర్రీకి మంచి అవకాశాలు రావడంతో ఫ్రూని భారీ పంచులతో కుమ్మేస్తాడు. ఆఖరికి ఫైటింగ్ పోటీల్లో విన్ అవుతాడు. హార్వీకి ఫ్రూతో ఫైటింగ్ కు సంబంధించిన వీడియోలను టెర్రీ షేర్ చేస్తాడు. అయినా అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. ఇక అటు ఫ్రూను చిత్తుగా ఓడించడంతో అందరు ఖైదీలు టెర్రీని హీరోగా భావిస్తుంటారు. టెర్రీ ఛాంపియన్ కావడంతో లూకాస్ చేతులు కలిపి ఖైదీలపై అధికారం చెలాయించమని చెప్తాడు. కానీ టెర్రీ ఇందుకు అంగీకరించడు. ఆ తర్వాత లూకాస్ అతని చీకటి రాజ్యాన్ని టెర్రీకి చూపెడతాడు. అక్కడ డ్రగ్స్ తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేస్తుంటారు. నువ్వు కూడా ఈ బిజినెస్ లో చేరమని టెర్రీకి చెబుతాడు. కొంచెం ఆలోచించుకుని చెప్తానని టెర్రీ అంటాడు. అయితే సీక్రెట్ గా టెర్రీ అక్కడ డ్రగ్స్ ను చోరీ చేస్తాడు. ఆ తర్వాత టెర్రీని హార్వీ వద్దకు తీసుకువెళ్తాడు. అది చూసేసరికి టెర్రీ షాక్ అవుతాడు. ఎందుకంటే హార్వీ లూకాస్ ఇద్దరు ఒకరికి ఒకరు ముందే తెలుసని. టెర్రీ మంచి ఫైటర్ అని హార్వీకి ముందే తెలుసు. ఓ ప్లానింగ్ ప్రకారం టెర్రీని ఫైటింగ్ పోటీల్లో వాడుకునేందుకు జైలుకు పంపిస్తాడు. టెర్రీ ఫైటింగ్ తో అతడు కోట్ల రూపాయలు సంపాదించాడు. అలాగే జైలులో ఇంతకు ముందు గెలిచిన ఫైటర్లందరితో పోటీకి దిగాలని, ఖచ్చితంగా నువ్వు ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని బెదిరిస్తే అందుకు టెర్రీ ఒప్పుకోడు. అందుకు
అందుకు ఒప్పుకోనందుకు టెర్రీ బెస్ట్ ఫ్రెండ్ బోన్స్ ను చంపేందుకు యత్నిస్తారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టెర్రీ ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత బోన్స్ ను తీసుకుని తన గదికి టెర్రీ వస్తాడు. లూకస్ హార్వీలు జైల్లో చేస్తున్న చీకటి బిజినెస్ ను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేద్దామని వాళ్ళు డిసైడ్ అవుతారు. టెర్రీ తన లాయర్ జెన్నెట్ ను జైలుకు పిలిపించుకుంటాడు. ఆమెకు ఓ చిప్ లో జైల్లో జరుగుతున్న చీకటి దందాను అంతా సేవ్ చేసిస్తాడు. మరోవైపు జైల్లోని ఖైదీలను అందరినీ తన వైపు తిప్పుకుంటాడు టెర్రీ. ఖైదీలు కూడా రోజు రోజుకు లూకస్ చేస్తున్న ఆగడాలను చూస్తూ రగిలిపోతుంటారు. సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మరో జైల్ వార్డెన్ అక్కడి ఛాంపియన్ చాకాను తీసుకుని జైలుకు వస్తాడు. అయితే టెర్రీ చాకాల ఫైటింగ్ పై $10 లక్షల బెట్టింగ్ పెట్టాలని లూకాస్ సవాల్ చేస్తాడు. దానికి ఓకే చెప్పిన తర్వాత ఫైటింగ్ పోటీలు స్టార్ట్ అవుతాయి. అయితే టెర్రీ ఫైటింగ్ లో తాను ఎత్తుకొచ్చిన డ్రగ్స్ పౌడర్ ను చాకా కళ్ళల్లో వేస్తాడు. దీంతో చాకా చూడలేకపోతున్నాడు. దీన్ని అవకాశంగా చేసుకుని చాకాను తుక్కుగా కొట్టేస్తాడు. అలాగే అక్కడే చూస్తున్న ఖైదీలకు టెర్రీ సిగ్నల్ ఇస్తాడు. అంతే ఒక్కసారిగా ఖైదీలంతా అక్కడ గార్డ్స్ పై అటాక్ చేస్తారు. ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గార్డ్స్ లను ఉరికిచ్చి చంపేస్తారు. ఇదే సమయంలో పోలీసులు కూడా అక్కడకు చేరుకుంటారు. వార్డెన్ చేస్తున్న చీకటి సామ్రాజ్యానికి సంబంధించి జెన్నెట్ పోలీసులకు చెబుతుంది. లూకాస్ హార్వీలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను అందిస్తుంది. అటు లూకాస్ పారిపోవడానికి ప్రయత్నం చేస్తుండగా టెర్రీ మార్గాన్ని మూసివేస్తాడు. ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో ఫైటింగ్ జరుగుతుంది. టెర్రీపై లూకాస్ తుపాకీతో కాల్పులు జరుపుతాడు. అదృష్టవశాత్తు టెర్రీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడంతో ఒక్క బుల్లెట్ కూడా అతన్ని ఏం చేయలేదు. ఇంతలో పోలీసులు వచ్చి లూకస్ ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు టెర్రీనే ఈ సాక్ష్యాలన్నీ తనకు ఇచ్చాడని జెన్నెట్ పోలీసులకు చెబుతుంది. టెర్రీ చేసిన పెద్ద ఆపరేషన్ వల్ల ఈ చీకటి దందా అంతా బయటపడడంతో పోలీసులు అతన్ని ప్రశంసిస్తారు. దీంతో టెర్రీని ప్రభుత్వం విడుదల చేస్తుంది. కూతురి వైద్యం కోసం అయిన ఖర్చును భరిస్తుంది. టెర్రీ జైలు నుంచి విడుదలవుతుంటే ఖైదీలంతా అతనికి జేజేలు కొడతారు. ఆ తర్వాత కూతురి కోసం హాస్పిటల్ కు వెళ్తాడు. ఆమెను ఎత్తుకుని ఇంటికి తీసుకువస్తాడు టెర్రీ. అటు లూకస్ హార్వీలకు జీవిత కారాగార శిక్ష పడుతుంది. వాళ్ళు చేసిన పాపాలు గుర్తు చేసుకుంటూ బాధపడడం తప్ప చేసేదేమీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.